నమస్తే గురూజీ. హరే కృష్ణ. స్వామీజీ, ప్రీవియస్ ఎపిసోడ్లో చూసుకుంటే కృష్ణుడు మనకి ఫాదర్ లాంటివాడు, తండ్రి లాంటివాడు అని చెప్పారు. సో మనల్ని గైడ్ చేస్తారు, మనం ఎలా ఉండాలి ఏంటి అని. సో మనకి ఎందుకు కష్టాలని ఇస్తున్నారు? అంటే కష్టాలు లేకుండా ఉండొచ్చు కదా, ఎందుకు ఈ ఆర్థిక ఇబ్బందులు, మనీ ప్రాబ్లమ్స్, ఫ్రస్ట్రేషన్స్ ఇవన్నీ ఎందుకు ఇస్తున్నారు? కృష్ణుడు మన తండ్రి, అన్నీ ఆయన కంట్రోల్లో ఉన్నాయి. అంటే మనకి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఆయన నుంచే వస్తుంది, ఒక రకంగా ఆయన అరేంజ్ చేసినవి. అయితే మనం ఈ క్వశ్చన్ ప్రాపర్ క్వశ్చన్. అరే, నువ్వు భగవద్గీతలో అంటున్నారు, పితాహమస్య జగతో మాతా ధాతా పితామహ, నేను తల్లిని, నేనే తండ్రిని అని చెప్తున్నారు కృష్ణుడు. మరి ప్రాబ్లమ్స్ ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? సో ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ యొక్క భౌతిక సంసారం ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఎంజాయ్మెంట్ అనుకుంటే, ఇక్కడ నేను ఎంజాయ్ చేయడానికి వస్తున్నాను అనుకుంటే, అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనకి, ఈ వరల్డ్లో ప్రాబ్లమ్స్ అన్నీ కనిపిస్తాయి మనకి. అదే ఇది ఒక ప్లేస్ ఫర్ లెర్నింగ్ అనుకోండి, ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాను అనుకోండి, అప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి మనకి లెర్నింగ్ లెసన్ అయిపోతుంది. ఎట్లా అంటే ఉదాహరణకి ఇప్పుడు కాలేజ్కి వెళ్ళారండి ఎవరన్నా, కాలేజ్లో చదువుకోవడానికి వెళ్ళారు. అక్కడ వాడికి ఎగ్జామ్స్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్, క్లాసెస్, ల్యాబ్, ఇవన్నీ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎన్ని ఎగ్జామ్స్ ఉంటే అంత మంచిగా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. అదే కొంతమంది కాలేజ్కి ఎంజాయ్మెంట్కి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు కాలేజ్ కానీ. అట్లాంటి వాడికి ఎగ్జామ్స్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ అవన్నీ ఒక పనిష్మెంట్ లాగా ఉంటాయి. మీరు నేర్చుకోవాలనుకుంటే కాలేజు మీకు ఆపర్చునిటీ ఇస్తుంది, మీరు ఎంజాయ్ చేయాలనుకుంటే అది పనిష్మెంట్ లాగా అయిపోతుంది. సో అదేవిధంగా లైఫ్ నేర్చుకోవాలి అనుకుంటే మీకు ప్రతి ఒక్క ఈ సమస్యలు ఇవన్నీ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. మీరు లైఫ్లో ఒక విషయాన్ని అబ్జర్వ్ చేయండి, మీకు ఎప్పుడైతే ప్రాబ్లమ్స్ వచ్చాయో, ప్రాబ్లం నుంచి మీరు బయటపడ్డాక మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే, ప్రాబ్లంలో ఉన్నప్పుడు మీరు చాలా విషయాలు నేర్చుకున్నారు ఆ టైంలోనే. లైఫ్లో మనం లైఫ్లో నేర్చుకున్న విషయాలన్నీ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చేటప్పుడే మనం నేర్చుకున్నాం చాలా. ప్రతి ఎగ్జాము మనకి నేర్పించింది, ఎందుకంటే ఎగ్జామ్ ముందే చదువుతాం కాబట్టి. సో అదేవిధంగా ప్రతి ఎగ్జాము ఒక ఎగ్జామ్ లాగా మీకు ప్రాబ్లమ్స్ లైఫ్లో, మీకు ప్రతి సమస్య మీకు ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది. జనాల యొక్క రియాలిటీ తెలుస్తుంది, ఎవరు ఫ్రెండ్సో తెలుస్తుంది, ఇంకా ఎలా మాట్లాడుతున్నారని తెలుస్తుంది. సో ఎవరిని నమ్మాలో ఎవరు నమ్మకూడదు, మీకు ప్రతి ఒక్క సమస్య మీకు నేర్పిస్తుంది. సో ఎగ్జామ్స్ అనేవి మనకి నేర్పిస్తున్నాయి, సమస్యలు అనేవి మనకి నేర్పిస్తుంది. సో దాని నుంచి బయటికి ఎలా వెళ్ళాలంటే భగవంతుడు మనకి ఒక హెల్ప్ ఇస్తారు, ఆయన నాలెడ్జ్ ఇచ్చి. సో తండ్రి ఆయన ఏంటంటే పిల్లవాడిని పనిష్ చేయటంలో ఆయనకు ఆనందం ఉండదు, నేర్పించడంలో ఉంటుంది. సో నేర్పించడానికి కొన్ని పిల్లవాడికి నచ్చని పనులు కూడా, నచ్చనివి కూడా చేయించాల్సి వస్తుంది. పొద్దున్నే లేపి వాడిని, నువ్వు రన్నింగ్ చేయరా, నువ్వు చదువుకోరా, నువ్వు ఇది అది. ఫాదర్ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు. సో కృష్ణుడు ఈ టైంలో ఏంటంటే మనకి ప్రతి దాంట్లో ఆయన నేర్పించాలనుకుంటారు. సరే మనం నేర్చుకుంటే మనకి మంచిది, మనం నేర్చుకోలేదనుకోండి, ఫెయిల్ అయ్యామనుకోండి, మళ్ళీ అది పరీక్ష పెడతారు. 6th క్లాస్లో ఫెయిల్ అయితే మళ్ళీ 6th క్లాస్లో కూర్చొని. సో అదేవిధంగా లైఫ్లో కూడా భగవంతుడు మనకి ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఆ ప్రాబ్లమ్స్ మనం నేర్చుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి ఏంటంటే నెగటివిటీ డెవలప్ చేసుకోకూడదు. ప్రాబ్లం వచ్చినప్పుడు మనం పాజిటివ్గా ఉండి, ఓకే భగవంతుడే ఈ ప్రాబ్లం ఇచ్చారు, ఏం నేర్చుకోవాలనుకుంటున్నారో చెప్పండి, ఆ బుద్ధిని ఇవ్వండి, నేను నేర్చుకుంటాను, ఐ విల్ గో ఫర్ నెక్స్ట్ లెవెల్. సో మీకు ఆర్థిక సమస్య అయినా ఏ సమస్య అయినా కానీ, ఇట్ ఈస్ ఏ హెల్ప్ టు గో ఫర్దర్. మనకి ప్రాబ్లం నుంచి బయటపడటం కృష్ణుడికి ఒక చిటికతో సమానం. ఆయన వెంటనే మన ఆ సమస్య నుంచి బయటకు తీస్తుంది, కానీ దాని నుంచి బయటకు తీసుకొచ్చే ముందు ఆయన చాలా నేర్పించాలనుకుంటున్నారు. సో మీరేం చేయాలంటే ఆ ఒక గ్రాటిట్యూడ్ ఉండాలి మనకి, ఓకే భగవంతుడు నాకు ఇచ్చారండి. సో అలా ఏం చేయాలంటే పొద్దున్నే లేచి ఒక మెడిటేషన్ చేసుకోవాలి మనం. ఒక భగవంతుడా ప్లీజ్ హెల్ప్ మీ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఆయన కొంచెం ప్రార్థించాలి, నన్ను ఈ సమస్య నుంచి బయటికి తీసుకురండి, మీరు హెల్ప్ చేయండి. జస్ట్ ఈ యొక్క థాట్ని మనం ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావచ్చు. ఎందుకంటే మనం ఇప్పుడు మీ ఫాదర్ దగ్గరికి వెళ్ళి మీరు అడిగారు అనుకోండి, నాకు హెల్ప్ చేయమని, ఫాదర్ చేయరా? చేస్తారు. మనం భగవంతుడి దగ్గరికి అడగటం నేర్చుకోవాలి ఫస్ట్. ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్, నాకు కావాల్సిన బుద్ధిని ఇవ్వండి, కావాల్సిన స్ట్రెంగ్త్ని ఇవ్వండి, వెంటనే మనం దాని నుంచి బయటకు వెళ్తాం. సో మీకు అలా ప్రొసీజర్ ఏంటంటే మేము జపం చేయమని చెప్తాం, మంత్ర మెడిటేషన్. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో మనం ఈ యొక్క ఫార్ములా మనం జస్ట్ అడిగితే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, హీ విల్ హెల్ప్. ఎందుకంటే ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన తీసేస్తారు కూడా. కానీ
మనకేంటంటే మన యొక్క ఈగో కొంచెం ఆపేస్తుంది అనమాట. నేనేంటి అడిగేది, ఐ విల్ ట్రై మై సెల్ఫ్ అని. కృష్ణ అంటారు ఆల్ ది బెస్ట్. అలా ఎవరైతే చూడండి ఎంత ఇంటెలిజెంట్, ఎంత స్మార్ట్, ఎంత నాలెడ్జ్ వాళ్ళు ఉన్నా కానీ ఋషులు మునులు చాలా ఇంటెలిజెంట్, చాలా నాలెడ్జ్ ఉంది, చాలా శాస్త్రాలన్నీ చదువుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, భగవంతుడా మీ చేతిలో ఉందని మన చేతులు జోడించి వాళ్ళు దండం పెడుతున్నారు. వాళ్ళ ముందు మనం ఎంత? సో మనం కూడా చేతులు జోడించి భగవంతుడా ప్లీజ్ హెల్ప్ అంటే వీ కెన్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో భగవంతుడికి ఏం కావాలి అంటే బేసికల్గా హీ వాంట్ అస్ టు హెల్ప్ ఓన్లీ. ఆయన హెల్ప్ చేయాలనుకున్నారు, కానీ మనం అహంకారం వల్ల, గర్వం వల్ల మనం ఆయన నుంచి దూరం అయిపోతున్నాం. సో దానివల్ల ఇప్పుడు మీరు చెప్పండి, చిన్నపిల్లలు ఉంటారు తల్లిదండ్రులతో పాటు 3, 4, 5 years. పిల్లలు ఫ్రీగా ఇండిపెండెంట్గా ఆడుకోవాలి అవి ఇవి అనుకుంటారు. అప్పుడప్పుడు వాళ్ళు మాకొద్దు, మేము ఫ్రీగా ఉంటాం, రూల్స్ వద్దు అంటారు. కానీ మీరు చెప్పండి, పిల్లలకి బెస్ట్ సిచ్యువేషన్ ఏంటి? పేరెంట్స్తో ఉండటమా, ఫ్రీగా ఉండటమా? పేరెంట్స్తో ఉండడం. సో అదేవిధంగా మనకు కూడా బెస్ట్ సిచ్యువేషన్ భగవంతుడితో ఉండడం. సో ఈ సిచ్యువేషన్స్ ఏంటంటే ఆయన మన దగ్గరికి తీసుకురావడానికి ఆయన ట్రై చేస్తున్నారు. సో అది అర్థం చేసుకున్నారనుకోండి, మీరు ఆయన దగ్గరికి వెళ్ళారనుకోండి, ఈ ప్రాబ్లమ్స్గా ఉండడం మీకు అప్పుడు మీకు ఇంకా మంచి అంటే మన హ్యాపీనెస్ అనేది రిలేషన్షిప్లో ఉంటుంది. మీరు చూడండి, ఒక అమ్మ పిల్లవాడికి ఐస్ క్రీమ్ కొనిస్తుంది, వాళ్ళ అమ్మకు కూడా తినాలంటుంది. కానీ పిల్లవాడు ఐస్ క్రీమ్ తిన్నప్పుడు పిల్లవాడి కన్నా ఎక్కువ అమ్మ ఆనందంగా ఉంటుంది, ఆమె తినకపోయినా కానీ. ఎందుకు? పిల్లవాడు తింటున్నాడు కదా. అక్కడ ప్రేమను రిలేషన్షిప్ ఉంటుంది. సో హైయెస్ట్ హ్యాపీనెస్ రిలేషన్షిప్లో వస్తుంది. సో కృష్ణుడు అదే ఇవ్వాలనుకుంటున్నాను మనకి. యూ వాంట్ టు గివ్ హ్యాపీనెస్ ఇన్ దట్ రిలేషన్షిప్. మీరు నాతో రిలేట్ అయ్యి చూడండి, యూ విల్ బి వెరీ హ్యాపీ. సో ఈ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి, మన రిలేషన్షిప్ని రెక్టిఫై చేసుకోవాలి కృష్ణుడితో. ఓకే, యూ విల్ బి ఫ్రీ ఫ్రమ్ ద ప్రాబ్లమ్. ఓకే, సో దట్ ఈస్ వెరీ సింపుల్ థింగ్. అంటే హీ ఈస్ సెండింగ్ దట్ ప్రాబ్లమ్ టు మేక్ అవర్ డైరెక్షన్ చేంజ్. మీరు అటువైపు చూస్తున్నారు, కృష్ణుడిని నా వైపు చూడు, ఆ ప్రాబ్లమ్ పోతుంది, అన్నీ పోతుంది. అంటే ప్రాబ్లం ఇచ్చినా కూడా ఏదో ఒకటి దాంట్లోంచి నేర్చుకుంటారనేసి ఇస్తాడు కానీ భగవంతుడు ఇంకా కష్టాల్లో తొయ్యాలని కాదు. ఇప్పుడు ఏ తండ్రికి కూడా పిల్లలు దుఃఖంలో, ఏ తల్లికి కూడా చూడండి, తల్లి కూడా పనిష్ చేస్తుంది కదా, పిల్లవాడిని కొడుతుంది. ఎందుకు కొడుతుంది? అంటే ఏమైనా మిస్టేక్స్ చేస్తే కొడుతుంది, నేర్చుకోవాలి అంటే ఏమైనా మిస్టేక్స్ కానీ తప్పు చేసినా మాట్లాడినా కూడా కొడుతుంది, రెక్టిఫై చేయడానికి. ఓకే, మా పిల్లవాళ్ళు మార్పు చూడటానికి. సో అదేవిధంగా భగవంతుడు కూడా మనలో మార్పు చూడాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు చెప్పారు భగవంతుడి దగ్గరికి ఇలా వచ్చినప్పుడు చాలా మంది, కొంతమంది హ్యాపీగా ఉన్న వాళ్ళు వెళ్ళరు, కష్టం వచ్చినప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్తారు. అది అప్పుడు దుఃఖమే సుమిరణ సబ్ కరే సుఖమే కరే నకోయ్, జబ్ దుఃఖమే సుఖమే సుమిరణ కరే దుఃఖ కాహే కో హోయ్ అని కబీర్ అంటారు. దుఃఖంలో ఉన్నప్పుడు అందరు భగవంతుడి దగ్గరికి వెళ్తారు, సుఖంలో ఉన్నప్పుడు ఎవరు వెళ్ళరు. సుఖంలో మీరు భగవంతుడి దగ్గరికి వెళ్తే దుఃఖం ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారు ఆయన. అంటే హ్యాపీగా ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ వెళ్ళండి, ఫ్యూచర్లో ప్రాబ్లం రాకండి. బేసికల్గా భగవంతుడు ఏంటంటే హ్యాపీనెస్ డిస్ట్రెస్ కాదు, మనం ఇండిపెండెంట్గా ఏది చేయలేము. పిల్లలు ఇండిపెండెంట్గా చేస్తే ఇనిషియల్గా హ్యాపీనెస్ అనిపిస్తుంది, కానీ అది కరెక్ట్ కాదు. పిల్లల హ్యాపీనెస్ పేరెంట్స్ తోటే ఉంటుంది. ఇండిపెండెంట్గా చేస్తామంటే మీరు ఇప్పుడే అన్నారు కదా, వాళ్ళు హ్యాపీగా పేరెంట్స్తో ఉంటారని, కానీ ఇండిపెండెంట్గా ఉండట్లేదు, కానీ హ్యాపీగా ఉంటారు. ఒక 3, 4 years, 5 years పిల్లలు ఇండిపెండెంట్గా ఉంటే యాక్చువల్లీ ఏ టైంలో కానీ దే కెనాట్ బి హ్యాపీ. వాళ్ళు పేరెంట్స్తో ఉన్న రూల్స్ ఉన్నా కానీ దట్ ఈస్ హ్యాపీనెస్. సో మనం కూడా భగవంతుడితో పాటు ఆయన చెప్పిన రూల్స్ పాటిస్తే టు బీ విత్ హిమ్ ఈజ్ హ్యాపీనెస్. ఇండిపెండెంట్గా మనం ఏం చేయాలనుకున్నా కానీ అది ప్రాబ్లంకి దారితీస్తుంది. సో ఇది సింపుల్ ఫార్ములా. ఓకే సార్. అదే ఫార్ములా అనేది చాలా నిజంగా చాలా సింపులే, ఇది ఎవరికి అర్థం అవ్వడానికి కొంచెం టైం పట్టొచ్చు, బట్ ఈ వీడియో చూస్తే డెఫినెట్గా అర్థమవుతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ.